క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. ఇక 2వ వచనంలో అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనాను లేడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని మనం స్టేట్మెంట్ ఇస్తే మనుషులు మన మీద కోపగించే అవకాశం ఉంది. కానీ ఆ మాట లేఖనం అంటుంది. 53వ కీర్తనలు కూడా 1-2 వచనాల్లో ఇదే అంశాలు ప్రస్తావించాడు భక్తుడు. నేను ఇక్కడ దేవుడు లేడు అని వారి యొక్క మనస్తత్వం గురించి కాస్త ఆలోచించాను. 2 ప్రాముఖ్యమైన విషయాలు బయటపడుతున్నాయి. ఏ మతమైనా ఏ కులమైనా దేవుని పేరట జరుగుతున్నటువంటి అక్రమం లేదా దోపిడీ లేదా వివక్ష అని కూడా అనొచ్చు. మీకు అర్థం కావడం ఒక మాట చెప్తాను. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు పరిపాలన నచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక సంస్థలు కొన్ని తయారవుతుంటాయి, చూసారా? అలాగే దేవుని పేరట అక్కడక్కడ అన్ని మతాల్లో జరుగుతున్నటువంటి ఆ దోపిడీ, ఆ మోసాన్ని బట్టి కొంతమంది ఈ విధంగా తయారై ఉంటారు. మరికొందరు దేవుడు లేడు అనుకునేవారు సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం ప్రకారం, దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి మాటల్లో, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అన్న మాట మనకు కనబడుతుంది. టీచర్ లేని తరగతి గతి ఎలాగుంటుందో, ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్ అయినటువంటి కూడలి ఎలాగుంటుందో, రాజు లేని రాజ్యం కూడా అంతే కదా. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఎక్కడైనా మనకు సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. వాటిని మనం గమనిస్తామో లేదో అని తిరిగి అక్కడ బోర్డులు పెడుతున్నారు, మీరు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు అని. అంటే అర్థం ఏమిటి? దొరికిపోతారు, జాగ్రత్త అని. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేకపోవడం కాదు, ఈ ప్రజలపైన లేనట్టుగా ఉంది. కట్టు లేకుండా తిరగబోయే వారి ఆలోచన అది. ఇటువంటి మనుషులు సంఘం ప్రారంభపు రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు, పునరుత్థానము లేదని వాదించే వారితో, మృతులు లేపబడిన యెడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము అంటూ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది కనుక నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయొద్దు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు అంటున్నాడు. ఓ గుంపు ఏమో దేవుడే లేడనే గుంపు. ఇంకా దావీదు మాటలో 2వ వచనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. ఇక 2వ గుంపు దేవుణ్ణి వెతికినా అందులో వివేకం లేకపోవటం, సత్యముతో నిజముగా దేవుని వెతకపోవడం, దేవుని జ్ఞానాన్ని కోరుకోకపోవటం, దేవుని యొక్క నడిపింపు పైన ఆధారపడకపోవటం. దేవునికి మొరపెట్టు వారందరికీ అని రాయొచ్చుగా, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు ఎందుకు రాశారు? నిజముగా అనే మాట ఎందుకు చేర్చబడింది? పెదవుల ఆరాధన మాదిరిగానే పైపైన దేవుని వెతకటం, దేవుని మార్గంలోకి మల్లుకొనక తమకిష్టమైన మార్గంలో జీవిస్తూనే దేవుడు కావాలని కోరుకోవటం. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు చక్కటి వివరణ ఇచ్చాడు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలోకి రండి. 22-23 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అందుకే రాయబడింది, వివేకము కలిగి దేవుని వెతుకువారు గలరేమో అని చూస్తున్నాడు. ఇక్కడ వీరి వివేకం ఏమైంది? కాస్త అవివేకంగా మార్చబడింది. సృష్టికర్త యొక్క మహిమను సృష్టిలో భాగమైనటువంటి జంతువుల యొక్క, పురుగుల యొక్క మహిమగా మారుస్తున్నారు. అందుకే పౌలు మరో చోట మాట్లాడుతూ, తమ అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని రాస్తున్నాడు. దేవుడే ప్రత్యక్షంగా మన పితరులకు తోడై రాత్రింబవలు నడిపిస్తున్న రోజుల్లో కూడా ఈ బుద్ధిహీనత కనబడింది. 106వ కీర్తనలో 19-20 వచనాల్లో ఇలా రాయబడింది, హోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రధానమైన ప్రప్రదమైనటువంటి ఆజ్ఞ ఇది.
పైన ఆకాశం అంది కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఉండు దేని రూపమును నువ్వు చేయకూడదు, సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదని. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. ఐగుప్తు నుంచి తన ప్రజల్ని విడిపించినటువంటి దేవుడు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని వారికి హెచ్చరిక చేశాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం కూడా హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడినటువంటి బంగారముకైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఈ లోకంలో మన కళ్ళెదుట కనబడుతున్న మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుకు ఒక కంపెనీ ఉంది. ప్రతి వస్తువుకు ఒక క్రియేటర్, ఒక ఆథర్ ఉన్నాడు. కానీ ఇంత అందమైన సువిశాలమైనటువంటి ఈ సృష్టికి కర్త లేడు అంటున్నారు. అందుకే ఓ వ్యక్తి ఇలా అన్నాడు, వేర్ సైన్స్ ఎండ్స్ రిలీజియన్ స్టార్ట్స్ అన్నాడు. ఇక సైన్స్కి ఏదైతే చేతగాక ముగుస్తుందో అక్కడ విశ్వాసం ప్రారంభం అవుతుంది అని దాని అర్థం. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఎవరైనా దేవుడు లేడనే గుంపులో ఉన్నారా? ఒకవేళ కాస్త దేవుడు ఉన్నాడని నమ్మినా వెతకడంలో వెంబడించడంలో వివేచింపని గుంపులో ఉన్నారా? దేవుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడని పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా అంటున్నాడు. పౌలు ఇక్కడ దేవునికి సంబంధించి 3 మాటలు ఉపయోగిస్తున్నాడు. అది క్రీస్తుకు సంబంధించి ఎటర్నల్, ఇమ్మార్టల్, ఇన్విజిబుల్, అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయ దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు దేవుడా అనే వాళ్ళకు కూడా ఇందులో జవాబు ఉంది. సకల యుగములలో ఆయనే రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.